నమస్తే. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. వరలక్ష్మి అమ్మవారు. మనం సహజంగా ఒక వయసు తర్వాత చక్కగా బాధ్యతలన్నీ అయిపోయి ఖాళీగా ఉంటాం. ఎందుకంటే చిన్నపిల్లల్లాగా మనకి రన్నింగ్ రేస్ చేస్తూ అన్ని పనులు చేయాల్సిన అవసరం మనకైతే ఉండదు. మరి అలాంటి సమయంలో మరి మన సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటాము అని అంటే, ఇగో ఇలాగా చక్కగా మనం ఓ లలితా సహస్రనామం పుస్తకం లేదు, చదవలేము అని అనుకుంటే కనుక నవేడేస్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. చక్కగా మనం ఏ యూట్యూబ్ ఆన్ చేసుకుని చక్కగా 16 సార్లు శ్రీ సూక్తం చదువుకోవడం, పైగా ఇది శ్రావణ మాసం కూడాను, లక్ష్మీ అష్టోత్తరం, అన్నిటికంటే ఇంకా చక్కనైన సాధన ఏమిటి అని అంటే అష్టలక్ష్ములు. చక్కగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో 8 దీపాలని పెట్టుకుని ఆ 8 దీపాలు రోజు వెలిగించుకుని ఈ నెల రోజులు రోజు దాని ముందు పెట్టుకుని ఆ దీపాలని చూస్తూ ఒక్కసారి ఆ దీపాలు వెలిగించేసిన తర్వాత ఆ దీపాల యొక్క కాంతి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావించి కళ్ళు మూసుకుని ఆ యొక్క దీపం మన శరీరం మొత్తం అంతా వ్యాపిస్తున్నట్టు, మన కణకణాలు ఆ యొక్క వెలుగులో ఉత్తేజం పొంది కొత్త ప్రాణశక్తిని తీసుకుని చక్కగా ఆరోగ్యవంతంగా అవుతున్నట్టు మనం అనుభూతి చెందితే, ఇక్కడ చూడండి, నేను భావించడం అనే వర్డ్ నేను వాడట్లేదు, అనుభూతి చెందడం అంటే దాని అర్థం ఏంటి, మనం అందులో లీనమైపోవాలన్నమాట. అలా కనుక మనం చెయ్యగలిగాము అని అంటే 2 రకాలైనటువంటి లాభాలు మనకు ఉంటాయి. ఒకటి ఏమిటయ్యా అంటే పూర్తి ఈ ప్రాణశక్తి అంతా మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. 2, మన కణకణాలు ప్రాణశక్తితో ఉంటాయి. దాని మూలాన మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇంకా ఎప్పుడైతే మనము ఇలాగా శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టోత్తరము, ఇలాగా మనకి కావలసినటువంటి స్తోత్రపారాయణ అంతా కనుక మనం చేసుకుంటూ ఉన్నాము అని అంటే దాని యొక్క వైబ్రేషన్స్ తోటి మన యొక్క ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది, పాజిటివ్నెస్ బాగా పెరిగిపోతుంది. మనకి సర్వ సంపదలు అంటే మనం మామూలుగా సంపద అనుకుంటే మనం ఏమనుకుంటాము, ధనం అనుకుంటాం. కాదు, ధన కనక వస్తు వాహనాలు, మనోభీష్ట సిద్ధి మరియు మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయన్నమాట. చిన్న వయసులో అంటే మనం ఉద్యోగాలు చేయాలి, మరి పెద్ద వయసులో మనం ఆ పరిస్థితి అంతా దాటేసి వచ్చేసాం కదా. ఇంక ఇప్పుడు ఉద్యోగం ఏమిటయ్యా అంటే ఎనర్జీస్ని మనం సంపాదించడం. మామూలుగా ఉద్యోగం చేయాలంటే ఆ యొక్క యజమాని ఎంత జీతం ఇస్తాడో అంతే. కానీ ఇక్కడ మనకి మన యజమాని ఎవరయ్యా అంటే ప్రకృతి, నేచర్లో తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత, అంటే మనం ఎంత అయితే మన ఆత్మని ఉన్నతిలోకి తీసుకువెళతామో అంత మనము ఈ ప్రకృతి నుంచి మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన శక్తియుక్తులు, కాలము మొత్తం అంతా కూడా మనం ఈ ఎనర్జీస్ని సంపాదించి మనం మన పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకుందాం. సో వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అందరికీ వరలక్ష్మి అనుగ్రహ
ప్రాప్తిరస్తు.